బట్ మీరు ఎందుకని చాలా టైం గ్యాప్ తీసుకొని కేవలం చూసి క్యారెక్టర్ చేసుకుంటూ ఎందుకని అసలు స్క్రీన్ మీద రావడానికి చాలా టైం లేదు, టైం తీసుకోవడానికి ఎందుకు రీజన్ అంటే, నేను ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది సినిమాల్లోకి అంటే, నేను జాబ్ చేసేవాడిని మొన్నటి వరకు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ జబర్దస్త్ చేశాను. సో అప్పుడు నాకేంటి ఆఫీస్ టైం సినిమాలకి పెట్టలేం. సో ఆఫీస్ నుంచి నేను తీసుకునే టైం జబర్దస్త్ కోసం మాత్రం తీసుకోగలిగాను. ఇప్పుడు నేను ఆఫీస్ వదిలేసి టోటల్గా సాఫ్ట్వేర్ నుంచి షిఫ్ట్ అయిపోయాను. కాబట్టి నాకు జబర్దస్త్ చేసిన తర్వాత చాలా టైం మిగులుతుంది. సో ఆ టైంని నేను సినిమాలకు కేటాయిస్తున్నాను. సో స్క్రిప్ట్ వర్క్ కానీ, డైరెక్షన్ సైడ్ కానీ, యాక్టింగ్ సైడ్ కానీ. సో అందుకని ఈ గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పుడు కంటిన్యూస్గా నేను ఇప్పుడు రాజ్పూత్ అనే ఒక సినిమాలో సెకండ్ లీడ్గా చేస్తున్నాను. అండ్ అది కాకుండా మన తెలంగాణ దేవుడు సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే ఇంకొక 2-3 సినిమాలు డిస్కషన్స్లో ఉన్నాయి. కొంతమంది మెయిన్ లీడ్గా అడుగుతున్నారు, కొంతమంది నెగిటివ్ షేడ్లో అడుగుతున్నారు. డిఫరెంట్గా అంటే నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే, నాకు వచ్చి చెప్పిన 2-3 కూడా భయ్యా మనకు ఒక మెయిన్ లీడ్ మీరు చేస్తే బాగుంటుంది అని ఒకళ్ళు, లేదా భయ్యా విలన్ క్యారెక్టర్ అనుకుంటున్నాం మీరు చేస్తారు. నాకు ఎక్కడ కూడా మన సినిమాలో జబర్దస్త్ కామెడీ వాళ్ళు కావాలి మీరు అందులో రండి అని అడగట్లేదు. సో నాకు అదే అక్కడ హ్యాపీ, క్యారెక్టర్ డ్రివెన్ అంటే ఈ వేరియేషన్ ఇతను చూపెట్టగలుగుతాడనే ఒక నమ్మకం అయితే జనాలకు కలిగింది.